అందరికీ నమస్తే. పైన వీడియో ఒకసారి చూడండి, తర్వాత మాట్లాడదాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఈరోజు మహోన్నత స్థాయిలో ఉండి కూడా మీ కింది స్థాయి ఉద్యోగులు అనడం కన్నా మీరు పొద్దున్నే ఇంట్లో నుంచి ఎంత క్షేమంగా అయితే అడుగు బయట పెడతారో అంతే క్షేమంగా మళ్ళీ మిమ్మల్ని ఇంటికి చేర్చే బాధ్యత గల రక్షణ దేవుళ్ళు అని చెప్పొచ్చు. అలాంటి వారిపైన మీరు రోజు చేయి చేసుకోవడం సరైనది కాదు. ఇలాంటి నాయకులే కాదు, ఈ మధ్య కొందరు సెలబ్రిటీలు కూడా ఇలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ రోజు నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నా. వానలు కురిసినా, ఎండలు మండినా, జనసమూహం ముంచుకు వస్తున్నా, ప్రమాదం దగ్గరైనా, తన ప్రాణాల మీదికి వచ్చినా తన గురించి కానీ తన వారి గురించి కానీ ఏమాత్రం సంకోచించకుండా నీ భద్రతే తనకు ముఖ్యమని నీకు అండగా నీకు అడ్డంగా నిలబడే వ్యక్తే నువ్వు కొట్టిన ఈరోజు ఆ భద్రతా సిబ్బంది. అలాంటి వ్యక్తి నీకు చిన్నచూపు ఉండొచ్చు, కానీ తన ఇంట్లో తన కొడుక్కి తానే హీరో. అలాంటి వారి కష్టాన్ని గుర్తించి సత్కరించకుండా పర్లేదు, కానీ ఇలా 10 మందిలో కొట్టి మాత్రం అవమానించకపోతే సరే. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు, మీరు చేసే గోపూజ ఏదైతే ఉందో మీ పాదరక్షలు విడిచి చేస్తే బాగుండేది. జై హింద్.